ఈరోజు మన వీడియోలో ఫేమస్ ఉమెన్స్ ఫేమస్ ఉమెన్స్ కోసం 2025-2026లలో ఏ విభాగాలలో ఎన్నికయ్యారో తెలుసుకుందాం. అలాగే ఏ సంస్థలకు అధిపతులుగా ఉన్నారో కూడా తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, జనవరి 2026లో ఏ భారతీయ సైనిక అధికారికి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అవార్డు 2025 లభించింది? ఆన్సర్ స్వాతి శాంతకుమార్. యుఎన్ సెక్రటరీ జనరల్స్ అవార్డ్ 2025ను గెలుచుకున్న భారతీయ సైనిక అధికారి ఎవరు అంటే మేజర్ స్వాతి శాంతకుమార్. బెంగళూరుకు చెందిన స్వాతి శాంతకుమార్ యుఎన్ మిషన్లో భాగంగా సౌత్ సూడాన్లో లింగ సమ్మేళిత శాంతి పరిరక్షణ చేసిన కృషికు ఈ అవార్డును గెలుచుకున్నారు. మేజర్ రాధికా సేన్, ఈమెకు యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ఇయర్ అవార్డు 2023వ సంవత్సరంలో లభించింది. అలాగే సుమన్ గవాన్ కు 2019వ సంవత్సరానికి యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. నెక్స్ట్, 83వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు 2026లో ఉత్తమ నటి డ్రామా అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ జెస్సీ బక్లీ. హామ్నెట్ చిత్రంలో తన నటనకు ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. ఈ వేదిక ఎక్కడ జరిగింది అంటే యుఎస్ఏలో కాలిఫోర్నియాలో జరిగింది. అలాగే లియోనార్డో డికాప్రియో చిత్రం వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఆందర్ అత్యధికంగా 5 అవార్డులను గెలుచుకుంది. ఈ సంవత్సరం మొదటిసారిగా ఉత్తమ ఫ్యాడ్ క్యాస్ట్ వర్గాన్ని ప్రవేశపెట్టారు. దీనిని గుడ్ హాంగ్ విత్ అమీ ఫోలార్ గెలుచుకుంది. అలాగే ఉత్తమ చిత్రం కేటగిరీలో వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అందర్, ఉత్తమ దర్శకుడిగా పాల్ థామస్ అండర్సన్, ఉత్తమ నటుడు కేటగిరీలో వాగ్నర్ మౌరా, ఉత్తమ నటి కేటగిరీలో జెస్సీ బక్లీ, ఉత్తమ నటుడు మ్యూజికల్ కామెడీ కేటగిరీలో టిమోచీ చెల్మెట్, అలాగే ఉత్తమ నటి మ్యూజికల్ లేదా కామెడీ కేటగిరీలో రోజ్ బైన్, ఉత్తమ సహాయ నటుడు సినిమా కేటగిరీలో స్టెల్లాన్ స్టార్గార్డ్, ఉత్తమ సహాయ నటి కేటగిరీలో టేయానా టేలర్, అలాగే ఉత్తమ యానిమేట్ చిత్రంగా కేపాస్ డెమన్ హంటర్స్ గెలుచుకుంది. అలాగే ఉత్తమ నాన్ ఇంగ్లీష్ చిత్రంగా ది సీక్రెట్ ఏజెంట్, అలాగే సినిమాటిక్ అండ్ బాక్స్ ఆఫీస్ అచీవ్మెంట్గా స్పిన్నర్ సినిమాకు గాను, అలాగే ఉత్తమ టీవీ సిరీస్ కేటగిరీలో ది ఫిట్ సినిమాకు గాను, ఉత్తమ టీవీ సిరీస్ మ్యూజికల్ లేదా కామెడీ కేటగిరీలో ది స్టూడియో సినిమాకు గాను, అలాగే ఉత్తమ పరిమిత సిరీస్గా అడాలెసెన్స్ సిరీస్ గాను గోల్డెన్ గ్లోబ్స్ అవార్డును గెలుచుకున్నాయి. నెక్స్ట్, భారత ఏ రాష్ట్రపతి జీవితంపై యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాసిన తెలుగు పుస్తకం 2026లో జనవరిలో విడుదలైంది? ఏ రాష్ట్రపతి జీవితంపై అంటే ద్రౌపది ముర్ము జీవితంపై 2026 జనవరిలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితంపై రాసిన తెలుగు పుస్తకాన్ని లక్ష్మమ్మ అనే పారిశుద్ధ్య కార్మికురాలు ఆవిష్కరించారు. ఈ పుస్తకం పేరు అగ్ని సరస్సులో వికసించిన కమలం ద్రౌపది ముర్ము. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రోడ్లను శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికురాలు లక్ష్మమ్మ చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరింపజేశారు. నెక్స్ట్, జనవరి 2026లో మెటా కొత్త అధ్యక్షురాలు మరియు ఉప అధ్యక్షురాలుగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డైనా పావెల్ మెక్ కార్మిక్. ఆమెకి గ్లోబల్ ఫైనాన్స్, జాతీయ భద్రత మరియు ఆర్థిక అభివృద్ధి రంగాలలో 25 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్తో సహా ప్రధాన సోషల్ మీడియా బ్రాండ్లకు మాతృ సంస్థ మెటా సంస్థకు కొత్త అధ్యక్షురాలు మరియు ఉపాధ్యక్షురాలుగా డైనా పావెల్ మెక్ కార్మిక్ ఎన్నికయ్యారు. నెక్స్ట్, జనవరి 2026లో వెనుజిలా కొత్త తాత్కాలిక అధ్యక్షురాలుగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డెల్సీ రోడ్రిగ్జ్. నెక్స్ట్, నృత్య కళానిధి అవార్డు 2025లో సత్కరించబడిన భరతనాట్య కళాకారిణి ఎవరు? ఆన్సర్ ఊర్మిళ సత్యనారాయణ. ప్రతిష్టాత్మకమైన నృత్య కళానిధి పురస్కారాన్ని చెన్నైలోని మ్యూజికల్ అకాడమీ అందజేస్తుంది. ఇది కర్ణాటక సంగీతంలో ఇచ్చే సంగీత కళానిధికి సమానమైన నృత్య పురస్కారం. ఈమెకు 2026 జనవరి 3న మ్యూజిక్ అకాడమీ 19వ వార్షికోత్సవ ప్రారంభంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు. నెక్స్ట్, దక్షిణాఫ్రికాలో మొదటి మహిళా క్రికెట్ వ్యాఖ్యాతగా
కామెంటేటర్గా ఇటీవల వార్తల్లో నిలిచినది? ఆన్సర్ కస్తూరి నాయుడు. ఈవిడనే కాస్ నాయుడు అని పిలుస్తారు. తెలుగు మూలాలున్న దక్షిణాఫ్రికా తొలి మహిళా క్రికెట్ కామెంటేటర్గా నియమితులయ్యారు. నెక్స్ట్ జనవరి 2026లో మేఘాలయ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ జస్టిస్ రేవతి మోహితే దేరే. ఆమె ఇంతకుముందు బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. నెక్స్ట్ హూరన్ రిచ్ లిస్ట్ 2025 ప్రకారం భారతీయ సంతతికి చెందిన ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ప్రొఫెషనల్ మేనేజర్గా ఎవరు మారారు? ఆన్సర్ జయశ్రీ ఉలాల్. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని ప్రకటించింది? ఆన్సర్ 2026వ సంవత్సరాన్ని. 2026వ సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరంగా ప్రకటించింది. దీని యొక్క లక్ష్యం మహిళా రైతుల ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం మరియు వారి సమస్యలను పరిష్కరించడం, వ్యవసాయం మరియు ఆహార వ్యవస్థలలో మహిళల కీలక పాత్రను గుర్తించడం, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం మరియు ఆహార భద్రత, పోషకాహారం, పేదరిక నిర్మూలనలో వారి సవాళ్లను పరిష్కరించడమే దీని లక్ష్యం. నెక్స్ట్ భారతదేశపు మిసైల్ ఉమెన్గా ప్రసిద్ధి చెందినది? ఆన్సర్ డాక్టర్ టెస్సీ థామస్. టెస్సీ థామస్ శాస్త్రవేత్తకు డాక్టర్ పాలోస్ మార్క్ గ్రెగేరియస్ అవార్డ్ 2025 అనేది లభించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో విశిష్ట రక్షణ శాస్త్రవేత్త మరియు ఏరోనాటికల్ సిస్టమ్స్ డైరెక్టర్ జనరల్గా పనిచేశారు. అగ్ని 4 మరియు అగ్ని 5 ప్రాజెక్టుకు డైరెక్టర్గా ఆమె పనిచేశారు. నెక్స్ట్ క్లాడియా షైన్బామ్ మొదటి మహిళా అధ్యక్షురాలుగా ఏ దేశానికి ఎన్నికయ్యారు? ఆన్సర్ మెక్సికో. నెక్స్ట్ ఒడిశా రాష్ట్రానికి మొదటి మహిళా ప్రధాన కార్యదర్శిగా చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించినది? ఆన్సర్ అను గార్గ్. ఈమె 2026 జనవరి 1న బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ 8వ వేతన సంఘం పే కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్. ఈ సంఘంలో జస్టిన్ రంజనా ప్రకాష్ దేశాయ్తో పాటు ఇతర కీలక సభ్యులు కూడా ఉన్నారు. పంకజ్ జైన్ మరియు పులక్ ఘోష్. నెక్స్ట్ హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ అవార్డును ఇటీవల ఎవరు అందుకున్నారు? ఆన్సర్ నారా బ్రాహ్మిణి. నెక్స్ట్ మలయాళ చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను ఏ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన జేసీ డేనియల్ అవార్డు 2026లో నటి శారద అందుకోనున్నారు? ఆన్సర్ కేరళ ప్రభుత్వం. నెక్స్ట్ ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్ 2025 ఐక్యరాజ్య సమితి యొక్క అత్యున్నత పర్యావరణ గౌరవ అవార్డును గెలుచుకున్నది? ఆన్సర్ సుప్రియా సాహు. ఐఏఎస్ అధికారిని సుప్రియా సాహు పాలసీ లీడర్షిప్ విభాగంలో 2025 ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డుతో సత్కరించబడ్డారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఈమె ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణలో ఆమె నాయకత్వం వహించారు. నెక్స్ట్ దక్షిణ ధృవాన్ని చేరుకున్న అతి చిన్న వయస్కురాలైన భారతీయ మహిళ? ఆన్సర్ కామ్య కార్తికేయన్. నెక్స్ట్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఏ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విజయపద ప్రయోగశాలను ప్రారంభించారు? ఆన్సర్ కర్ణాటక. నెక్స్ట్ ఇటీవల 2026 జనవరిలో ప్రముఖ ఏ రచయిత్రి మరియు నోబెల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ అయిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందిన చిత్రకారిణి మరణించారు? ఆ రచయిత్రి ఎవరు అంటే రాజకుమారి ఇందిరాదేవి. నెక్స్ట్ వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ పదవిని చేపట్టిన మొదటి ముస్లిం మరియు భారత సంతతి మహిళ ఎవరు? ఆన్సర్ గజాల హస్మి. వ్యాక్సినేషన్ ద్వారా 2025 సంవత్సరపు పెట్రియాట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో ఎవరిని సత్కరించారు? ఆన్సర్ మెలానియా ట్రంప్. నెక్స్ట్ ఇండియన్ క్రికెట్ అసోసియేషన్కి మొదటి మహిళా అధ్యక్షురాలుగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ శాంతా రంగస్వామి. నెక్స్ట్ ఐఎఫ్ఎఫ్సిఓ సాహిత్య సమ్మాన్ 2025తో ఎవరు సత్కరించబడ్డారు? ఆన్సర్ మైత్రేయి పుష్ప. డిసెంబర్ 30, 2025న న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. నెక్స్ట్ ఏ దేశ మాజీ ప్రధానమంత్రి బేగం ఖలీదా జియా డిసెంబర్ 2025లో దీర్ఘకాలిక అనారోగ్యంతో మరణించారు? ఆన్సర్ బంగ్లాదేశ్.
నెక్స్ట్ అజా విల్సన్కు 2025 సంవత్సరానికి టైమ్ మ్యాగజైన్ యొక్క అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకుంది. ఆమె ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి? ఆన్సర్ బాస్కెట్బాల్. అజా విల్సన్ ఒక ప్రసిద్ధ అమెరికన్ బాస్కెట్బాల్ క్రీడాకారిణి. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి పర్యాటక సంస్థ యొక్క మొదటి మహిళా సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ షేఖా అల్ నోవైస్. నెక్స్ట్ ఐర్లాండ్ 10వ అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ క్యాథరిన్ కొనోలీ. నెక్స్ట్ ప్రతిష్టాత్మక ప్రిన్సెస్ ఆఫ్ అస్టూరియస్ స్పోర్ట్స్ అవార్డు 2025వ సంవత్సరంలో ఎవరిని సత్కరించారు? ఈ అవార్డుతో ఎవరిని సత్కరించారు అంటే సెరీనా విలియమ్స్. నెక్స్ట్ భారత మహిళా క్రికెటర్ రిచా ఘోష్ ఏ రాష్ట్ర పోలీస్ విభాగానికి డిఎస్పీగా నియమితులయ్యారు? ఆన్సర్ వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ 2025 నవంబర్లో ప్రకటించిన ప్రపంచ అథ్లెటిక్స్ అవార్డులలో ప్రపంచ మహిళా అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ సిడానీ మెక్లాఫిన్ లెవ్లాన్. ఈవిడ ఏ దేశానికి సంబంధించిన వారు అంటే యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన వారు. ఈమె టోక్యోలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో 400 మీటర్ల పరుగులు అజేయంగా నిలిచి ప్రపంచ రికార్డును బద్దలుకొట్టారు. వరల్డ్ మేర్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్గా మోండో డూప్లాంటిస్, స్వీడన్ పోలో వాల్టర్కు చెందిన మోండో డూప్లాంటిస్ నిలిచారు. నెక్స్ట్ మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన ఏ రక్షణ శాస్త్రవేత్తకు 8వ డాక్టర్ పౌలోస్ మార్ గ్రెగిరియోస్ అవార్డు లభించింది? ఆన్సర్ డాక్టర్ టెస్సీ థామస్. భారతదేశ మిసైల్ ఉమెన్గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ టెస్సీ థామస్కు ఆమె రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేశారు. అగ్ని 4 మరియు అగ్ని 5 క్షిపణి ప్రాజెక్టులను డైరెక్టర్గా వివరించిన ఆమెను అగ్నిపుత్రి అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ ప్రపంచ స్నూకర్ టైటిల్ సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించి వార్తల్లో నిలిచినది? ఆన్సర్ అనుపమ రామచంద్రన్. నెక్స్ట్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ పూనం గుప్తా. నెక్స్ట్ 130వ రాజ్యాంగ సవరణ బిల్లు 2025వ సంవత్సరాన్ని పరిశీలించడానికి పార్లమెంట్ సంయుక్త కమిటీ చైర్మన్గా జేపీయూ జాయింట్ పార్లమెంటరీ కమిటీకు ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అపరాజిత సారంగి. నెక్స్ట్ 74వ మిస్ యూనివర్స్ 2025 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఫాతిమా బోష్. నెక్స్ట్ ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. నెక్స్ట్ ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన భారతీయ మహిళా దర్శకురాలు ఎవరు? ఆన్సర్ పాయల్ కపాడియా. నెక్స్ట్ మహిళా దినోత్సవ 2025 యొక్క థీమ్? ఆన్సర్ గివ్ టు గెయిన్. నెక్స్ట్ అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్ షానెల్కి గ్లోబల్ సీఈఓగా కొనసాగుతున్న భారతీయ మహిళ? ఆన్సర్ లీనా నాయర్. నెక్స్ట్ నాగపూర్ విశ్వవిద్యాలయ 100 సంవత్సరాల చరిత్రలో మొదటి మహిళా వైస్ ఛాన్సలర్ ఎవరు అయ్యారు? ఆన్సర్ మనాలి క్షీరసాగర్. నెక్స్ట్ ఏ దేశ అండర్-19 మహిళా ఫుట్బాల్ జట్టు 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఏఎఫ్సి ఆసియా కప్ 2026కు అర్హత సాధించి రికార్డు సృష్టించింది? ఆన్సర్ భారత అండర్-20 ఫుట్బాల్ జట్టు. నెక్స్ట్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రస్తుత అధిపతి ఎవరు? ఆన్సర్ క్రిస్టీన్ లగార్డే. ఆమె ఫ్రాన్స్కు చెందినవారు మరియు గతంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్కు మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. నెక్స్ట్ అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్? ఆన్సర్ క్రిస్టాలినా జార్జివా. ఈవిడ బల్గేరియా దేశస్థురాలు. జపాన్ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? జపాన్ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా సనాయే తకాచి నియమితులయ్యారు. అలాగే నమీబియా దేశానికి ఎన్నికైన మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు అంటే నిటింబో నంది నతైత్వా. అలాగే సురినామ్ దేశ చరిత్రలో మొదటి మహిళా దేశాధినేతగా జెన్నిఫర్ గ్లీర్లింగ్స్ సైమన్స్ అయ్యారు. నెక్స్ట్ రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో గోల్డెన్ గ్లోబ్ హారిజన్ అవార్డుతో సత్కరించబడిన నటి ఎవరు? ఆన్సర్ ఆలియా భట్.
నెక్స్ట్ 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ నటి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ రాణి ముఖర్జీ. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ప్రధాన విజేతలు: ఉత్తమ నటుడి కేటగిరీలో షారుఖ్ ఖాన్ మరియు విక్రాంత్ మాన్సే ఇద్దరు ఉత్తమ నటులుగా ఎన్నికయ్యారు. షారుఖ్ ఖాన్ జవాన్ చిత్రానికి, విక్రమ్ మాన్సే 12th ఫెయిల్ సినిమాకు గాను ఉత్తమ నటుడి కేటగిరీలో అవార్డులను అందుకున్నారు. అలాగే ఉత్తమ నటి కేటగిరీలో రాణి ముఖర్జీ, ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో 12th ఫెయిల్ సినిమాకు గాను, అలాగే ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి, ఉత్తమ సంగీత దర్శకత్వంగా జీవి ప్రకాష్ ఏ సినిమాకు గాను అంటే వాతి అనే తమిళ మూవీకి గాను, అలాగే ఉత్తమ నేపథ్య సంగీతం కేటగిరీలో హర్షవర్ధన్ రమేశ్వర్కు ఈ అవార్డు అనేది లభించింది. అలాగే ఉత్తమ గేయ రచయితగా షకర్ల శ్యామ్కు 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఎన్నికయ్యారు. నెక్స్ట్ నేపాల్ మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ సుశీలా కర్కి. నెక్స్ట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ప్రపంచంలోనే 5వ మరియు భారతదేశంలో నుండి మొదటి దృష్టిలోపం ఉన్న మహిళ ఎవరు? ఆన్సర్ చోజిన్ ఆంగ్మే. ప్రపంచంలోనే ఎవరెస్ట్ అధిరోహించిన మొదటి మహిళా వికలాంగురాలు ఎవరు అంటే అరుణిమా సిన్హా. అలాగే 1984లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు అంటే బచేంద్రి పాల్. నెక్స్ట్ 2025 డిసెంబర్లో అను గార్గ్ ఏ రాష్ట్రానికి మొదటి మహిళా ప్రధాని కార్యదర్శి అయ్యారు? ఆన్సర్ ఒడిశా. నెక్స్ట్ అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వీల్ చైర్ యూజర్ ఎవరు? ఆన్సర్ మికీ బెంట్హాస్. అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి వీల్ చైర్ యూజర్ జర్మనీకి చెందిన ఏరోస్పేస్ ఇంజనీర్ మికీ బెంట్హౌస్. ఏ మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్ళారు అంటే మిషన్ పేరు జెస్ బెజోస్కి చెందిన స్పేస్ టూరిజం కంపెనీ బ్లూ ఆరిజన్ నిర్వహించిన NS-37 మిషన్ ద్వారా ఈమె ఈ గంట సాధించారు. నెక్స్ట్ ఇండియన్ మిలిటరీ అకాడమీ IMA నుండి పట్టభద్రులైన మొదటి మహిళా అధికారి ఎవరు? ఆన్సర్ సాయి జాదవ్. ఇండియన్ మిలిటరీ అకాడమీ నుండి పట్టభద్రులైన మొదటి మహిళా అధికారి లెఫ్టినెంట్ సాయి జాదవ్. ఆమె 93 సంవత్సరాల IMA చరిత్రలో ఈ గంట సాధించారు. ఇది సైన్యంలో మహిళల భాగస్వామ్యానికి ఒక చారిత్రాత్మక ఘట్టం. నెక్స్ట్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ BWF అథ్లెట్స్ కమిషన్కు కొత్త చైర్పర్సన్గా ఎవరు అయ్యారు? ఆన్సర్ PV సింధు. నెక్స్ట్ మిస్ యూనివర్స్ ఇండియా 2025 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ మానికా విశ్వకర్మ. ఈమె స్వస్థలం రాజస్థాన్. అలాగే మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని సుచాత చాంగశ్రీ గెలుచుకున్నారు. నెక్స్ట్ భారతదేశ కొత్త కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ CGAగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ TCA కళ్యాణి. నెక్స్ట్ నోబెల్ పీస్ ప్రైజ్ 2025ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ మరియా కొరీనా మచాడో. వెనుజులా ప్రతిపక్ష నాయకురాలకు నోబెల్ శాంతి అవార్డు అనేది లభించింది. నెక్స్ట్ ఉక్రెయిన్ కొత్త ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ యూలియా స్వీరిడెంకో. నెక్స్ట్ వరుసగా 3 సార్లు మహిళల బాలండి ఓర్ ఫెమినిన్ గెలుచుకున్న మొదటి క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ ఇతానా బోన్మతి. స్పెయిన్ దేశానికి చెందిన ఫుట్బాల్ క్రీడకు సంబంధించిన ఇతానా బొన్మయికి వరుసగా 3 సార్లు బాలండి ఓర్ ఫెమినిన్ అవార్డు అనేది గెలుచుకున్నారు. అలాగే పురుషుల బాలండి ఓర్ గెలుచుకున్నది ఎవరు అంటే ఉస్మానే డెంబేలే. నెక్స్ట్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కు మొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సోనాలి మిశ్రా. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కు RPF మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ DGగా సీనియర్ IPS అధికారిని సోనాలి మిశ్రా నియమితులయ్యారు. 143 ఏళ్ల RPF చరిత్రలో ఈ పదవిని చేపట్టిన తొలి భారతీయ మహిళ ఈమె. అలాగే 1993 బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్ అధికారి అయిన సోనాలి మిశ్రా మొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా RPFకు నియమితులయ్యారు. నెక్స్ట్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకు మొదటి మహిళా మరియు ఆఫ్రికన్ అధ్యక్షురాలుగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కిస్ట్రీ కోవెంట్రీ. నెక్స్ట్ భారతదేశం యొక్క ఆపరేషన్ సింధూర్ గురించి మీడియాకు వివరించిన 2 మహిళా అధికారులు ఎవరు?
ఆన్సర్ వింగ్ కమాండర్ వ్యామికా సింగ్ మరియు కల్నల్ సోఫియా ఖురేషి. నెక్స్ట్ యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలుగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళగా ఉన్నది. ఆన్సర్ ఉర్షులా వాండర్ లేయర్. ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ కమిషన్ పదవిని చేపట్టిన మొదటి మహిళ ఈమె మరియు ప్రముఖ జర్మన్ రాజకీయ నాయకురాలు. నెక్స్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కొత్త ప్రైవేట్ కార్యదర్శిగా న్యూ ప్రైవేట్ సెక్రటరీగా ఎవరయ్యారు? ఆన్సర్ నిధి తివారీ. నెక్స్ట్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025 యొక్క థీమ్ ఆన్సర్ యాక్సెలరేట్ యాక్షన్. మహిళల పురోగతికి చర్యను వేగవంతం చేయడం. 2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క థీమ్ గివ్ టు గెయిన్. 2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ను సాధారణంగా ఐక్యరాజ్య సమితి అంటే యునైటెడ్ నేషన్స్ ఒక అధికారిక థీమ్ ప్రకటిస్తుంది. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంస్థ అనేది ఒక ప్రచార థీమ్ని ఇస్తుంది. ఐక్యరాజ్య సమితి యుఎన్ ఉమెన్ థీమ్ రైట్స్ జస్టిస్ యాక్షన్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్. హక్కులు న్యాయం చర్య మహిళలు మరియు బాలికలందరి కోసం అనేది ఐక్యరాజ్య సమితి యొక్క థీమ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు అంటే మార్చి 8న జరుపుకుంటారు. నెక్స్ట్ ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2025కి న్యూజిలాండ్కి చెందిన ఏ క్రికెటర్ అందుకున్నారు? ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2025 సంవత్సరానికి గాను న్యూజిలాండ్ క్రికెటర్ అమేలియా కెర్ అందుకున్నారు. ఈమెను ఐసీసీ ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ప్రకటించింది. 2025 ఉమెన్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును శృతి మందానా ఈ అవార్డును గెలుచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ ఉమెన్ ఆఫ్ డిస్కవరీ 2025 అవార్డు అందుకున్నది ఆన్సర్ దివ్య కల్నాడ్. ఈమె భారతీయ మెరైన్ బయాలజీ మరియు కన్వర్జేషన్ సైంటిస్ట్. సముద్ర జీవుల సంరక్షణలో ఆమె చేసిన కృషికి గాను వింగ్స్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఈ గౌరవాన్ని అందించింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేను ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ మార్చి 8. నేషనల్ ఉమెన్స్ డేను ఫిబ్రవరి 10 సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా జరుపుకుంటారు. మహిళా భద్రతా సౌకర్యాల్లో మొదటి స్థానంలో ఉన్న నగరం ఏది అంటే బెంగళూరు. 2025 సంవత్సరంలో బెస్ట్ సిటీ ఫర్ ఉమెన్గా నిలిచింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2025 గెలుచుకున్న కన్నడ రచయిత ఎవరు? ఆన్సర్ బాను ముస్తా. లిథువేనియా కొత్త ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఇంగా రిగునియోని. నెక్స్ట్ ఎల్ వాన్ డెల్ వౌడాన్ ఈమెకు రాసిన ఏ నవలకు గాను 2025లో ఉమెన్స్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ అవార్డు అనేది లభించింది? ఆన్సర్ ది సేఫ్ కీప్ అనే నవలకు ఎల్ వాన్ డెల్ వౌడాన్కి ఉమెన్స్ 2025 ఉమెన్స్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ అవార్డు అనేది లభించింది.